కూడా మహోదరుడు అనేటటువంటి మంత్రి చెప్పటం జరిగింది కుంభకర్ణుడికి. రావణుణ్ణి రాముడు అనేటటువంటి మానవుడు పరాభవించాడయ్యా. దేవతల వల్ల కానీ దానవుల వల్ల కానీ ఎప్పుడూ భయం లేదు రాక్షస జాతికి. ప్రస్తుతం మానవ జాతితో చాలా బాధ కలుగుతుంది. కుంభకర్ణ, రావణుడు అపజయం పొందాడు రాముడి చేతిలో. రావణుడు చాలా దుఃఖంలో ఉన్నాడయా. రాక్షస జాతి భయపడుతూ ఉంది. మిమ్మల్ని నిద్రలేపి తీసుకురమ్మన్నాడు మహారాజు అని మహోదరుడు అనేటటువంటి మంత్రి కుంభకర్ణుడికి చెప్పాడు. వెంటనే అంతా అర్థం చేసుకున్నాడు కుంభకర్ణుడు. శరీరం అంతా విదిలించుకున్నాడు, ఒళ్ళంతా విరుచుకున్నాడు, పెద్ద ధ్వని చేశాడు, కళ్ళు పెద్దవి చేశాడు, భయంకరమైనటువంటి ఆగ్రహావిష్యుడయ్యాడు. నేను వెళ్ళి రామలక్ష్మణుల్ని వానరుల్ని వధించి వారి యొక్క రక్తాన్ని త్రాగి మాంసాన్ని తినేస్తా. రాక్షస సైన్యానికి రామలక్ష్మణుల మాంసాన్ని, వానరుల మాంసాన్ని పెడతాను అన్నాడు. అటువంటి సమయంలో మహోదరుడు చెప్తున్నాడు, మహారాజా, రావణుడు ఏమంటాడో విని అప్పుడు యుద్ధానికి వెళ్ళవయ్యా. రావణుడు మాటలన్నీ వినాలి. విన్న తర్వాత అప్పుడు ఏ పని చేయాలో నిర్ణయం చేయండి మహారాజా అని కుంభకర్ణుడు చెప్తాడు మహోదరుడు.